పుష్ప 2 సినిమా సుకుమార్ రాసుకున్న కథను బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంకా ఈ సినిమా విషయాల్లోకి వెళ్తే ఫస్టాఫ్ అంతా షెకావత్ పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్లో కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం, పుష్పరాజ్ అతన్ని బురిడి కొట్టించి దాన్ని తరలించడం, ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమ్మింగ్ పూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య వచ్చే ఫీలింగ్స్ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్తో చెలరేగిపోయిన దర్శకుడు సెకండాఫ్లో జాతర ఎపిసోడ్తో ఎవరూ ఊహించని రేంజ్కు సినిమాను తీసుకెళ్లాడనే ఫీలింగ్ కల్పించాడు. సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్తో ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు. ఇక సిస్టర్ సెంటిమెంట్తో మూవీని క్లైమాక్స్ వరకు మరోమారు లాగించాడనిపిస్తుంది. ఓవరాల్ ప్యాకేజ్ ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. అల్లు అర్జున్ నటన విశ్వరూపానికి మచ్చు తునకలా నిలిచిపోయే సినిమా పుష్ప 2. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ఖాయం. మాస్ ఎలిమెంట్స్, గ్లామర్, యాక్షన్, ఎమోషన్స్ దట్టించి సుకుమార్ రాసిన సన్నివేశాలు కేకపెట్టిస్తాయి. మాస్, మసాలా అంశాలే మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో కొద్ది రోజుల్లోనే తెలియడం ఖాయం. మస్ట్ వాచ్ మూవీ. డోంట్ మిస్ ఇట్.